వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పీపీపీ పద్ధతిలో ప్రతి దాన్ని ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే వైద్య కళాశాలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేశారు. విద్య ఎప్పుడో ప్రైవేట్ పరం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి తొలినాళ్లలోనే విద్యను ప్రైవేట్ పరం చేసేసి చైతన్య నారాయణ లాంటి సంస్థలకి కట్టబెట్టేశారు. కార్పొరేట్ విద్యను అంతా కూడా ఇక ప్రభుత్వ స్కూళ్ళన్నింటినీ కూడా అటకెక్కించేశారు. మళ్ళీ చాలా కాలం తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ వాటి ద్వారా కొంత మళ్ళీ పేద మధ్యతరగతి వర్గాల పిల్లల్లో మళ్ళీ వాళ్ళు విద్యార్థులు కాగలిగారు. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరో అడుగు ముందుకేసి నాడు నేడు అనేటువంటి పథకం పెట్టి స్కూళ్ళు అన్నింటినీ కూడా అద్భుతంగా తయారు చేసి ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే అడ్మిషన్ల కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారితో అని కూడా పరిశీలకులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా చాలా సైలెంట్గా ఆరోగ్యశ్రీని తీసేసి బీమాని వర్తింపజేసేలాగా ప్లానింగ్ జరిగింది. ఆరోగ్యశ్రీలో ఉండేటువంటి దగ్గర 3257 ప్రొసీజర్స్లో 700కు పైగా తీసేసి కేవలం 2550 ప్రొసీజర్లతో మాత్రమే బీమా పథకం ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చారు కదా. ఇది చాలా పెద్ద స్కామ్. ఇది స్కీమ్ కాదు, స్కామ్. ఆరోగ్యశ్రీని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలోకి మార్చేసేటువంటి పేరు మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 25 లక్షల కవరేజ్ 3257 ప్రొసీజర్లతో చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని తూట్లు పొడిచి దానికి ఇన్సూరెన్స్ పేరిట ఆరోగ్యశ్రీని భూస్థాపితం చేసేసింది చంద్రబాబు సర్కారు. దీంతో పేదవాళ్ళకి ఇంకా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందేటువంటి అవకాశం లేదు. ఇక వాళ్ళకి ఆరోగ్యం దూరం అయిపోయినట్టే, వైద్యం దూరం అయిపోయినట్టే పేదవారికి.